జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశామంటున్న భూపాలపల్లి ఎస్పీ సంకేత్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం దగ్గర జరుగుతున్నటువంటి సరస్వతి అంత్యపుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేటువంటిది ఎస్పీ సంకీర్త్ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి గత పుష్కరాలకు కొంత ఇబ్బందులు పడ్డారు భక్తులు. ఈసారి అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు? గత సంవత్సరం మనం సరస్వతి పుష్కరాలు కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మీరు అన్నట్టుగానే మనకు కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి. బట్ రీజన్స్ ఏంటి అంటే అప్పుడు మనకు వర్షం ఒకటి పడింది ఆ టైంలో, అండ్ చుట్టుపక్కల ఏవైతే పార్కింగ్ స్పేసెస్ లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేశారో అవన్నీ కూడా బ్లాక్ కాటన్ సాయిల్ ఉండేది. సో అవన్నీ తడవడం వల్ల ఆ పార్కింగ్ స్పేసెస్ అన్నీ అన్యూటిలైజ్ అయిపోయి అందరు కూడా రోడ్ల మీద పార్క్ చేసి అట్లా ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా మా నోటీస్లో ఉన్నాయి. ఈసారి అవన్నిటిని మనం అధిగమించడానికి కొన్ని మెజర్స్ మనం తీసుకున్నాము. ఈసారి 100 acres నుంచి 300 acres వరకు మనం పార్కింగ్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాం. ఆ 300 acresలో కూడా మనము 200 acres వరకు రెడ్ సాయిల్ ఉండే పార్కింగ్ స్పేసెస్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. సో వర్షం వచ్చినా కూడా ఈ పార్కింగ్ స్పేసెస్ని మాత్రం మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో రోడ్ల మీద ఏ వెహికల్స్ కూడా ఉండకుండా పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళేలాగా, సో రోడ్ అన్ని క్లియర్ ఉండేలాగా వీ హ్యావ్ టేకెన్ మెజర్స్. మనము ఘాట్ల దగ్గర కూడా మన CCS టీమ్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ టెంపుల్ ప్రిమైసెస్లో కూడా CCS టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. పాత అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. సో ఏ విధమైన క్రైమ్ జరగకుండా ఒక స్పెషలైజ్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తుంది. సో వీఆర్ మానిటరింగ్. భక్తులకు కూడా మా విన్నపం ఏంటి అంటే, మేము ఏదైతే సూచించామో ఆ రూట్లోనే మీరు రండి, డెడికేటెడ్ పార్కింగ్ స్పేసెస్లోనే మీరు పార్క్ చేసుకోండి. అండ్ గోల్డ్ అండ్ అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లోనే మీరు పెట్టుకొని రండి జాగ్రత్తగా. లేదు అంటే మీ రిలేటివ్స్ దగ్గర పెట్టుకొని రండి. సో ఇక్కడికి తీసుకొస్తే అన్నెసెసరీ రిస్క్ అనేది మల్టిప్లై అవుతుంది. సో ఈ పుష్కరాలకు ఈవెన్ అఫెండర్స్ కూడా ప్లాన్ చేసుకొని వస్తారు కాబట్టి సో బెటర్ టేక్ ప్రివెంటివ్ మెజర్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. స్నానం చేసిన తర్వాత అందరూ టెంపుల్కి వస్తారు. టెంపుల్ దగ్గర మళ్ళీ స్టాంపీడ్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. ఎక్కువ మంది డివోటీస్ అందరు అక్కడికే వస్తారు కాబట్టి అక్కడ కూడా మనం డెడికేటెడ్ క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. జనరల్ పబ్లిక్కి ఒక సపరేట్ క్యూ లైన్, VVIPస్కి సపరేట్ క్యూ లైన్, ఈవెన్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, చిల్డ్రన్ కానీ, లేదు అంటే డిసేబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ కోసం కూడా మనం సపరేట్ క్యూ లైన్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ సూచించిన క్యూ లైన్లోనే వాళ్ళు వెళ్తే కనుక సో ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్తోని బయటకు వచ్చేలాగా వీ హ్యావ్ టేకెన్ ది మెజర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వారి అభిప్రాయం. మొత్తంగా గత ఏదైతే పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలకు జరిగినటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇతరాత్రి కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నామని ఎస్పీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్య వచ్చినా కూడా ప్రత్యేకంగా ఒక రోడ్డును కూడా ఆల్టర్నేట్గా ఏర్పాటు చేశామని ఆయన చెప్తున్నారు. విడజల్లి జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి.